రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్యల్లో ఏంటంటే నిన్న జగన్ రైట్ చేసినటువంటి పాయింట్. నిరంతరం నీళ్లు తోడుకునే రాజధాని ఎక్కడా లేదు ప్రపంచంలో. నిరంతరం నీళ్లు తోడుకోవాలి కదా. వర్షాలు వస్తే తోడుకోవడం కాదు. వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలబడుతున్నాయి, న్యూయార్క్ లో కూడా నిలబడుతున్నాయి. అవి కాదు, ఇది వాగుల నుండి నీళ్లు రావడం నిరంతరం. ఏడాదికి 4 సార్లు వాగుల నుంచి నీళ్లు వస్తాయి. రాజధాని కట్టారు కాబట్టి అని వర్షం పడకుండా పోదు, వాగులు ఆగకుండాను పోదు, వాగులో నీళ్లు రాకుండాను పోదు. వచ్చే నీళ్ళకు ప్రతి ఏడాది పారపోస్తూనే ఉండాలి అంటే అది ఎక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి. దానికి తోడు 5 రిజర్వాయర్లు కొత్త కడతారంట, కట్టి అందులో నీళ్లు దాస్తారట. ఒకసారి వాడేసాక దాంట్లో నీళ్లు వచ్చాక ఆ నీళ్లు ఎక్కడికి వాడతారు, ఏం చేస్తారు? భవిష్యత్తులో మహానగరం తయారయ్యాక ఈ నీళ్ళని శుభ్రపరిచి వాళ్ళకి ఇస్తారు, కరెక్టే. ఆ మహానగరం పూర్తయ్యేలోపు ఈలోపు నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఆ నీళ్లు ఉన్న చోటకి మిగతా నీళ్ళు వచ్చి చేరి, ఇప్పుడు ఒక గుంట అండి, గుంటతో అవుతున్నాం మనం, సరిగ్గా చెప్పాలి. గుంటలో నీళ్లు వెళ్తాయి, ఫస్ట్ ట్రిప్ వాగులో నీళ్లు తీసుకొచ్చి గుంటలోకి కాలువల ద్వారా వాగులో నీళ్ళని అందులో పోస్తున్నాం. ఎందుకని? అలా వదిలేస్తే ఈ గ్రామాలన్నిటి మీదగా వెళ్ళి ఆ సీతానగరం దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఎత్తిపోతల ద్వారా అవతలకి పోయాల్సి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. అంటే నిరంతరం ఏడాది పొడుగున ఈ వరదలు వచ్చినప్పుడల్లా, ఏది వాగులు వరదలు వచ్చినప్పుడల్లా అదే తలనొప్పి. అప్పుడు ఇంకా రాజధాని నిరంతరం ప్రవాహ రాజధానిగా ఉంటుంది. కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఏం చేశారు, ప్రపంచ బ్యాంకు వాళ్ళు అడిగినటువంటి సందర్భంలో మేము ఇక్కడ ఏది వరద నీళ్ళని, అంటే వాగులకి కాలువలు కడతాం, వాగు నీళ్లు వేరే వైపు పోకుండా ఫ్లోట్ ఆపుతాం, ఆపి దానికి ఆల్టర్నేటివ్ చేస్తున్నాం అన్నారు. ఆ ప్లాన్ ఇచ్చారు. అందులో భాగంగా ఏంటి, 5-6 చోట్ల రిజర్వాయర్లు కడతారు. రిజర్వాయర్ అంటే పెద్ద పెద్ద చెరువులు అనమాట, సింపుల్గా చెప్పాలంటే.